హాయ్ ఫ్రెండ్స్, ఒక సబ్జెక్ట్కి ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా? అదేం అవసరం లేదు. మన చాగన శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగార్థులకు అవసరమయ్యే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, జీకే, సైకాలజీ, పర్సనల్ ఎడ్యుకేషన్తో పాటు ఉద్యోగస్తులకు అవసరమయ్యే డిపార్ట్మెంట్ టెస్ట్ వీడియోలు కూడా లభిస్తాయి. ఆల్ ఇన్ వన్ చాగన శ్రీనివాసులు. మరికెందుకు ఆలస్యము, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ దాకండి. వెంటనే మీకు వీడియోలు కనిపిస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము పర్సనల్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు టాపిక్ అయినటువంటి జైన విద్యా విధానం గురించి నేర్చుకోబోతున్నాము. జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి. చివర కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నేను జవాబు చెప్పేటప్పు మీరు సమాధానాన్ని మనసులో ఊహించుకోండి. వేద విద్యలోని లోపాల వలన జైన విద్యా విధానం వచ్చింది. ఈ వేద విద్యా కాలంలో శూద్రులకి విద్యా అవకాశం లేదు, మరియు స్త్రీలకు కూడా విద్యా అవకాశం లేదు. ఈ కారణం వల్ల బౌద్ధ విద్యా విధానము, జైన విద్యా విధానం కూడా వచ్చాయి. జైన విద్యా విధానం, ఈ జైన అనే పదము జిన అనే పదము నుండి వచ్చింది. జిన అంటే విజేత లేదా హీరో లేదా తనను తాను జయించిన వారు అని అర్థం. ఇంకా ఈ ప్రాపంచిక సుఖములపై నియంత్రణ పొంది మోక్షం పొందిన వారు అని కూడా అర్థం. దీని అర్థం కొద్దిగా తమాషగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు విజేతకి ఎవరైనా ఒక ఆటలో కానీ ఎలక్షన్లో కానీ గెలిచిన తర్వాత ఆ విజేతకి అందరూ ఏం చెప్తారు? జై చెప్తారు. జై జై కొడతారు విజేతని. హీరోకి జై కొడతారు, జయించిన వారికి జై కొడతారు. జై అంటే జైనా, జై అంటే జైనా. జైన అనే పదం ఏ పదం వచ్చింది? జన పదం వచ్చింది. కాబట్టి ఇక్కడ జైనా లేదా జినా అంటే అర్థం ఏంటంటే విజేత లేదా హీరో లేదా తనను తాను జయించిన వారు, ఈ ప్రాపంచిక సుఖములపై నియంత్రణ పొందిన వారు, మోక్షం పొందినవారు. ఈ జైన మతంలో భగవంతుడిని నమ్మరు. వేద విద్యా కాలంలో భగవంతుడిని అయితే నమ్ముతారు కదా, కానీ ఈ జైన మతంలో భగవంతుడిని నమ్మరు. అయితే దేని నమ్ముతారంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఎవరైతే ఎటువంటి కర్మ చేస్తారో వాళ్ళు దాన్ని అనుభవిస్తారనే కర్మ సిద్ధాంతం నమ్మేది జైన మతం. ఎవరైతే మంచి చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది, ఎవరైతే చెడు చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా చెడే జరుగుతుంది. చాలా మంచి సిద్ధాంతం ఇది, కర్మ సిద్ధాంతం. ఇంకా పునర్జన్మను కూడా నమ్ముతారు. అంటే నెక్స్ట్ వేరే జన్మ కూడా ఉండేది నమ్ముతారు. అయితే వీళ్ళు భగవంతుడిని మాత్రం నమ్మరు. నమ్మేది కర్మ సిద్ధాంతం నమ్ముతారు, పునర్జన్మని నమ్ముతారు జైన మతం వారు. ఈ జైన మతాన్ని ప్రారంభించిన వాడు ఎవరంటే, ఈ జైన మత యొక్క మూల పురుషుడు ఎవరంటే, జైన పితామహుడు ఎవరంటే వృషభనాథుడు. బాగా గుర్తుపెట్టుకోండి, వృషభనాథుడు ఈ జైన మతాన్ని ప్రారంభించిన వాడు. జైన మతానికి మూల పురుషుడు, జైన పితామహుడు ఎవరంటే వృషభనాథుడు. ఇతన్ని మొదటి తీర్థంకరులు అంటారు. జైన మతం యొక్క మొదటి తీర్థంకరుడు ఎవరు అని అడిగితే కూడా వృషభనాథుడు అని రాయాలి. ఇక్కడ తీర్థంకరులలో ఏంటి? తీర్థంకర అంటే దాని మీనింగ్ ఏంటంటే, తీర్థంకర అంటే తీరమునకు చేర్చువారు. ఇక్కడ తీర్థంకరలో ఫస్ట్ తీరా ఉంది. తీర్థంకర అంటే తీరా ఉంది కదా ఇక్కడ. అంటే తీర అంటే తీరమునకు చేర్చువారని గుర్తుపెట్టుకోండి. ఈ తీర్థంకరులు జైన మతంలో మొత్తం ఎంతమంది ఉంటారంటే 24 మంది తీర్థంకరులు ఉన్నారు. వీరిలో మొదటి తీర్థం గురించి చెప్పుకున్న వృషభనాథుడు, ఇంకా ప్రముఖంగా ఇంకా 2 ఉన్నారు. వాళ్ళలో 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. ఇతడు చారిత్రక పురుషుడు, మంచి పేరు పొందినవాడు పార్శ్వనాథుడు. ఎన్నవ తీర్థంకరుడు ఇతను? 23వ తీర్థంకరుడు. తర్వాత ఈ 24 తీర్థంకరులో చివరి తీర్థంకరుడు 24వ తీర్థంకరుడు. జైన మతాన్ని విస్తృతమైన ప్రాచుర్యంలోకి తీసుకుని వచ్చినవాడు ఎవరంటే వర్ధమాన మహావీరుడు.
ఇతడు బుద్ధుని సమకాలీనుడు. బౌద్ధ మతం స్థాపించిన బుద్ధుడు కూడా ఇతని కాలం వాడే. ఎవరంటే చివరి తీర్థంకరుడైన 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. ఇతన్ని జైనుల ప్రవక్త అని కూడా అంటారు. అంత జైన మతాన్ని విస్తృతమైన పారచర్యంలోకి తీసుకొచ్చిన వాడు ఎవరంటే వర్ధమాన మహావీరుడు. ఈ వర్ధమాన మహావీరుడు ఎవరయ్యా అంటే క్షత్రియ కుటుంబానికి చెందినవాడు, రాజుల కుటుంబానికి చెందినవాడు వర్ధమాన మహావీరుడు. ఇతని యొక్క తండ్రి పేరు ఏమైనారంటే సిద్ధార్థుడు, తల్లి త్రిశల. ఇది తమాషా గుర్తుపెట్టుకుంది. ఇక్కడ మనకు నువ్వు వస్తాంటానే నేను వద్దంటాను సినిమా తెలుసు కదా, ఆ సినిమాలో హీరో ఎవరు? సిద్ధార్థ. హీరోయిన్ పేరు ఏం పేరు? త్రిష. ఇక్కడ వర్ధమాన మహావీరుడు వర్ధమాన 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 వద్దంట నేను వస్తా అంటే నేను వద్దంటాను అనుకోండి. ఇక్కడ వర్ధమాన అంటే వద్దంటాను, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. ఆ సినిమా గుర్తురాడు. ఆ సినిమాలో హీరో పేరు సిద్ధార్థ. అంటే ఇక్కడ తండ్రి పేరు సిద్ధార్థుడు, హీరోయిన్ త్రిష. అంటే ఇక్కడ త్రిశల, త్రిశలలో త్రిష ఉంది కదా, తల్లి పేరు త్రిశలని గుర్తుపెట్టుకోండి. వర్ధమాన మహావీరుడి యొక్క తండ్రి పేరు సిద్ధార్థుడు, తల్లి పేరు త్రిశల. వర్ధమాన మహావీరుడి జన్మస్థలం ఏదంటే వైశాలి. ఇక్కడ తమాషా గుర్తుపెట్టుకుంది. ఇక్కడ వైశాలిలో ఫస్ట్ వా, వైశాల్యు వై వై వా ఉంది. వర్ధమాన మహావీరుడు ఫస్ట్ సెక్షన్ కూడా వా ఉంది. వా ఇక్కడ వా వైశాలి. ఇంకా జైన మతంలో జై ఉంటుంది. జై అంటే జై, ఇక్కడ వై, వైశాలిలో వై, జైన మతంలో జై కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అతని భార్య పేరు యశోధర, కుమార్తె పేరు ప్రియదర్శిని లేదా అనుజ్ఞ పేర్లు. ఇక్కడ భార్య పేరు యశోధర గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ వర్ధమాన మహావీరుడి సమకాలీనుడు ఎవరంటే బుద్ధుడు కదా, బుద్ధుడి భార్య పేరు యశోధరే. ఇక్కడ వర్ధమాన మహావీరుడి భార్య పేరు కూడా యశోధ. ఇద్దరు పేరు సమానంగా ఉంటాయి. ఇక కుమార్తె పేరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొన్ని పుస్తకాల్లో ప్రియదర్శిని ఉంది, ఇంకో పేరు కూడా అనుజ్ఞ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ వర్ధమాన మహావీరుడికి 30 ఏళ్ల వయసులో అతనికి 30 సంవత్సరాలు వచ్చినప్పుడు అతనికి తల్లిదండ్రులు ఇద్దరు మరణించారు. ఆ బాధతో అతను తన 30వ ఏట సంసారాన్ని త్యజించాడు. ఇల్లును వదిలేశాడు, భార్యను వదిలేశాడు, కుమార్తెను కూడా వదిలేసి బయటకు వచ్చేశాడు. 6 సంవత్సరాలు మక్కలి గోశాలనికి శిష్యునిగా ఉండినాడు. అతని గురువు పేరు ఏం పేరు? మక్కలి గోశాలును. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గోశాలలో గా ఉంది, గురువులు కూడా గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. గురువు గోశాలుడు. ఎన్ని సంవత్సరాలు శిష్యుడు అంటే 6 సంవత్సరాలు అతనికి శిష్యుడిగా ఉండినాడు. తర్వాత రిజుపాలిక నదీ తీరంలోని జృంబిక గ్రామం వద్ద కఠోరమైన తపస్సు 12 సంవత్సరాలు చేశాడు. ఏ నది వద్ద? రుజుపాలిక నది వద్ద. ఏ గ్రామం వద్ద? జృంబిక అనే గ్రామం వద్ద కఠోరమైన తపస్సు ఎన్ని సంవత్సరాలు చేశాడంటే 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. తర్వాత తన 43వ ఏటను తపోసిద్ధి పొందినాడు. వర్ధమాన మహావీరుడు తపోసిద్ధి పొందిన తర్వాత తన తొలి మతపరమైన బోధనను రాజగృహలో చేయడం జరిగింది. మొట్టమొదటి మతపరమైన బోధన ఎక్కడ చేశాడంటే వర్ధమాన మహావీరుడు రాజగృహలో చేయడం జరిగింది. ఇది కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోండి. వర్ధమాన మహావీరుడు తన తొలి మతపరమైన బోధన ఎక్కడ చేశాడంటే రాజగృహలో చేశాడని గుర్తుపెట్టుకోండి. దీని తమాషా గుర్తుపెట్టుకుని ఇక్కడ వర్ధమాన మహావీరుడు మహా ఉంది, మహాగృహ, రాజగృహలో గృహ, మహాగృహ హా ఉంది, ఇక్కడ కూడా హా ఉంది, మహాగృహ గుర్తుపెట్టుకోండి. వర్ధమాన మహావీరుడు ఎక్కడ చేశాడు అంటే అతను మతపరమైన బోధనని మహా అన్నప్పుడు గృహ గుర్తురావాలి, అంటే రాజగృహ అని గుర్తుపెట్టుకోండి. దీనినే దివ్య ధ్వని అంటారు. ఈ తొలి మతపరమైన బోధనని ఏమంటారంటే దివ్య ధ్వని. దీన్ని సులభంగా గుర్తుపెట్టుకున్న తమాషాగా మనం ఇప్పుడు ఒక పెద్ద గృహం మనకి, రాజగృహం అంటే పెద్ద గృహం ఉంటుంది కదా, అక్కడ మనం పెద్ద పెద్ద భవనం పోయి పెద్దగా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ప్రతిధ్వని వస్తుంది అన్నమాట. ఈ పక్క ఆ పక్క చాలా రకరకాల, ఒక్కసారి మాట్లాడితే మనం 100 సార్లు మన మాట వినిపిస్తుంది కదా, అంటే అది ప్రతిధ్వని అంటాం కదా. అదేవిధంగా ఇక్కడ ధ్వని ఇక్కడ గృహం కాబట్టి గృహంలోంచి ఏం ధ్వని వస్తుంది? ప్రతిధ్వని కాదు, ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ దివ్య ధ్వని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాజగృహంలో చేసిన తొలి మతపరమైన బోధనని ఏమంటారంటే దివ్య ధ్వని అని అంటారు.
తర్వాత మహావీరుడు అంగ, మిథిల, కోసల, మగధ దేశాలతో అనే తత్వాన్ని ప్రచారం చేశాడు. వర్ధమాన మహావీరుడికి బిరుదులు ఏంటంటే సర్వజ్ఞ జనుడు అనే అర్థం. అతని యొక్క బిరుదులు సర్వజ్ఞ అంటే సర్వం తెలిసినవాడు, సర్వజ్ఞాని. సర్వజ్ఞాని అంటే సర్వాన్ని జ్ఞానం కలిగిన అంటే సర్వం తెలిసినవాడు. ఇంకా చెప్పాలని మనం గుర్తుపెట్టుకుంటే తమాషా ఇక్కడ సర్వజ్ఞుల్లో సర్వ అంటే ఇక్కడ సర్వాన్ని త్యజించినవాడు. వర్ధమాన మహావీరుడు అన్నీ త్యజించాడు. అతను తన ఇంటిని వదిలేశాడు, భార్యని త్యజించాడు, కూతుని వదిలేశాడు, చివరికి దుస్తులు కూడా త్యజించిన వాడు ఎవరంటే సర్వజ్ఞుడు. ఎవరంటే సర్వజ్ఞుడు మన వర్ధమాన మహావీరుడు. ఇతన్ని జినుడు అని కూడా అంటారు. జినుడు అంటే ఇంద్రియాలను జయించిన వాడు వర్ధమాన మహావీరుడు. ఈ మనం 23వ తీర్థంకరుడు చెప్పుకున్నాం కదా. 23వ తీర్థంకరుడు యొక్క 24వ తీర్థంకరుడు ఎవరైనా పార్శ్వనాథుడు. అతని యొక్క ప్రభావము ఈ వర్ధమాన మహావీరుడిపై ఎక్కువగా ఉంది. ఈ వర్ధమాన మహావీరుడి యొక్క కొన్ని విషయాలు సులభంగా తెలుసుకుంటే 6వ ఎక్కం సులభంగా గుర్తుపెట్టుకోండి. 6 1 6, 6 2 12, 6 3 18 వదిలేయండి. తర్వాత 6 4 24, 6 5 30. ఇప్పుడు 6 1 6 ఉన్నాం కదా. 6 అంటే ఈ 6 నంబర్ ఏంటంటే అతను వర్ధమాన మహావీరుడు 6 సంవత్సరాలు మక్కలి గోశాలానికి శిష్యునిగా ఉండినాడు. తర్వాత 6 12 తీసుకోండి. ఇక్కడ ఈ 12 అంటే 12 సంవత్సరాలు అతను తపస్సు చేసింది. వర్ధమాన మహావీరుడు కఠోరమైన తపస్సు ఎన్ని సంవత్సరాలు చేశాడంటే 12 సంవత్సరాలు చేశాడని గుర్తుపెట్టుకోండి. తర్వాత 6 4 24. 24 అంటే ఇతను 24వ తీర్థంకరుడు. వర్ధమాన మహావీరుడు 24వ తీర్థంకరుడు, చివరి తీర్థంకరుడు కూడా ఇతను. తర్వాత 6 5 30. 30 అంటే ఇక్కడ అతనికి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత అతను ఇల్లు వదిలిపెట్టి బయటికి వచ్చేసాడు. అతను ఇంటిని, భార్యని, కూతుర్ని అందరిని వదిలేసి కూడా వచ్చేసాడు. అంటే అతనికి ఇంకా చెప్పాలంటే 30 సంవత్సరాలు అతని తల్లిదండ్రులు కూడా మరణించారు. ఈ విధంగా ఈ 6 ఎక్కం నంబర్స్ బాగా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ జైనమతము తీర్థంకరుల బోధనని ప్రామాణికంగా స్వీకరిస్తుంది. ఈ తీర్థంకరులు అయితే ఎటువంటి బోధన చేశారో వాటినే ప్రామాణికంగా స్వీకరిస్తుంది జైనమతం. వీరి ప్రకారము శరీరంపై ఏ విధమైన అభిమానం ఉండరాదు. అసలుకి శరీరంపై కనీసం దుస్తులు కూడా ఉండరాదు. ఇటువంటి జైన మతం ప్రకారం ఈ జనులు ఏ ఒక్క ప్రదేశంలో 3 రాత్రుల కంటే ఎక్కువ ఉండరాదు. చూసారా, ఆ ప్రదేశం మీద కూడా అభిమానం ఉండకూడదు. అందువల్ల ఏ ప్రదేశంలో కూడా 3 రాత్రుల కంటే ఎక్కువ ఉండరాదు. అక్కడ నుంచి మరో చోటుకు వెళ్ళాలి. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పరీక్ష అడగచ్చు. జనులు ఏ ఒక్క ప్రదేశంలో ఎన్ని రాత్రుల కంటే ఎక్కువ ఉండరాదు అన్నప్పుడు 3 రాత్రులు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ 3 నంబర్లు గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు 6 ఎక్కం చెప్పుకున్నాం కదా. 6లో సగం ఎంత? 3 కదా. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత అహింసకు, మానవుని నీతికి ప్రాముఖ్యతనిచ్చారు జనులు. ఈ జైనపత ప్రకారము అహింసకి అంటే ఎవరిని కూడా హింస పెట్టకూడదు. అది మాటల ద్వారా కానీ లేక కొట్టడం ద్వారా కానీ హింస చెయ్యరాదు. మానవ నీతికి కూడా ఎంతో ప్రాముఖ్యతనిచ్చింది జైన మతం. ఈ జైనిజంలో ప్రాథమిక సూత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిలో కొన్ని పదాలు ఉన్నాయి. వాటి గురించి చెప్పుకుందాం. దీనిలో జీవం, బంధనం, సిద్ధం అనే పదాలు ఉన్నాయి. ఇక్కడ జీవం అంటే బంధనంలో ఉండి బాధపడుతున్నవారు. అంటే మనం మనుషులు కూడా ఏదో ఒక బంధనంలో, సంసార బంధనంలో లేకపోతే రకరకాల బంధనాల్లో ఉండి మనం బాధపడుతున్నాము. డబ్బు అనేటువంటి రకరకాల బంధనంలో బాధపడుతున్నవారు. ఈ బాధపడుతున్న వారిని ఏమంటారంటే జీవం అంటారు. మనం ఒక జీవులం కదా, జీవం అంటారు. బంధనం అంటే అర్థం ఏంటంటే బంధనం అంటే ఏంది? బంధించబడు అంట. అంటే ఈ జీవం అనేది కర్మకు బంధించబడి ఉండుట. బంధనం అంటే బంధించబడి ఉండుట. తర్వాత సిద్ధం. సిద్ధం అంటే ఏంటంటే మనం కర్మకి బంధించబడి ఉంటాం కదా, ఈ బంధనం నుంచి బయటపడడమే జీవము. అదే సిద్ధం అంటే ఈ బంధనం నుండి బయటపడిన జీవము. ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోండి. జీవం అంటే ఏంటంటే బంధనంలో ఉండే బాధపడుతుంది కదా, అదే జీవము. బంధనం అంటే ఏంది? బంధించబడి ఉంట. అంటే కర్మకు జీవం బంధించబడి ఉండుట. సిద్ధం అంటే అది బయటపడడం. అంటే బంధనం నుండి అది బయటపడిన జీవము సిద్ధం. వేదకాలంలో విద్యకు ప్రామాణికాలు వేదాలు అయితే జైన కాలంలో విద్యకు ప్రామాణికాలు
త్రిరత్నాలు పంచ మహావ్రతాలు ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. వీటిలో మొదటిది త్రిరత్నాలు. ఈ త్రిరత్నాలు మొత్తం క్వశ్చన్లో ఉంది. త్రిరత్నములు అంటే త్రీ ఉంది కాబట్టి త్రీ అంటే ఇక్కడ 3 ఉంటాయి. ఇవి 1 సమ్యక్ దర్శనము, 2 సమ్యక్ జ్ఞానము, 3 సమ్యక్ చరితం. ఇక్కడ సమ్యక్ అంటే సరైన అర్థం, అంటే సరైన దర్శనము, సరైన జ్ఞానము, సరైన చరితము. ఇక్కడ సమ్యక్ దర్శనం అంటే ఇక్కడ దర్శనం అంటే అర్థం ఏంటంటే విశ్వాసం, అంటే ముఖ్యంగా మనం విశ్వాసం కలిగి ఉండాలి, ఆ మతం పట్ల విశ్వాసం కలిగి ఉండాలి, రైట్ ఫైత్. తర్వాత సమ్యక్ జ్ఞానం రైట్ నాలెడ్జ్, అంటే సరైన జ్ఞానం కలిగి ఉండాలి మతం పట్ల. తర్వాత సమ్యక్ చరితం అంటే సరైన అంటే సరైన ప్రవర్తన, అంటే ప్రవర్తన కూడా మంచి సరైన ప్రవర్తన కలిగి ఉండాలి, రైట్ కండక్ట్. ఇవి కాకుండా ఇంకొకటి కూడా ఉంది, అది ఏంటంటే సమ్యక్ దృష్టి ఉంది. ఒకటి సమ్యక్ దృష్టి అంటే అర్థం ఇక్కడ సరైన నడవడిక. రేపు ఎగ్జామ్లో వచ్చి త్రిరత్నములు ఈ 3 కాకుండా మరొకటి ఏంటంటే సమ్యక్ దృష్టి అని గుర్తుపెట్టుకోండి. సమ్యక్ దృష్టి అంటే అర్థం ఏంటంటే సరైన నడవడిక. ఇంకా ఎగ్జామ్ అడుగుతాడు, ఏమడుతాడంటే ఈ త్రిరత్నములు వరుస క్రమంలో చెప్పండి అని ఇస్తామంట. అంటే వెనక ముందు ఇచ్చేసి వీటిలో సరైన క్రమం అడుగుతాడు. ఇంతమంది వేదకారణం మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఏది మౌఖిక పద్ధతిలో శ్రవణం, మరణం, నిధిధ్యాసనం, అవి కూడా ఒక వరుస క్రమంలో ఫస్ట్ శ్రవణం, తర్వాత మరణం, తర్వాత నిధిధ్యాసనం కదా. అదేవిధంగా ఇక్కడ కూడా మనం వరుస క్రమం గుర్తుపెట్టుకోవాలి. ఈ త్రిరత్నంలో వరుస క్రమం సమ్యక్ దర్శనము, సమ్యక్ జ్ఞానము, సమ్యక్ చరితం అని వరుసగా గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకుని తమాషాగా చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ఏదైనా వెంకటేశ్వర స్వామి కావచ్చు, లేకపోతే యేసుక్రీస్తు కావచ్చు, సాయిబాబా కావచ్చు, వాళ్ళ గురించి మనం ఒక చరిత్ర రాయాలనుకోండి. ఒక చరిత్ర రాయాలనుకుంటే ఎవరైనా గురించి ఏం చేయాలి? ఫస్ట్ మనం ఆ దేవుడు ఎక్కడ ఉంటాడో ఆ గుడికి వెళ్ళి మనం ఏం చేసుకుంటాం? దర్శనం చేసుకుంటాం. ఆ దేవుడి యొక్క దర్శనం చేసుకుంటాము. అంటే దర్శనం చేసుకుని ముఖ్యంగా దర్శనం చేసుకోవాలంటే అతని మీద దేవుడు విశ్వాసం లేకుండా పోయి మనం దర్శనం చేసుకోకూడదు. ఫస్ట్ దర్శనం చేసుకుంటాం. దర్శనం చేసుకున్న తర్వాత అతని గురించి ఆ జ్ఞానం ఇంకా మనం తెలుసుకోవడానికి, అతని గురించి విషయాలు తెలుసుకోవడానికి, అతను ఎక్కడ పుట్టాడు, అతని చరిత్ర ఏంది, తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడానికి చాలా చాలా పుస్తకాలు చదువుకొని జ్ఞానం సంపాదిస్తాము. జ్ఞానం సంపాదించిన తర్వాత అప్పుడు ఆయన గురించి అప్పుడు చరిత్ర రాస్తాం అన్నమాట. ఆ విధంగా మనం ఇది సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ మనకి ఉదాహరణకి షిరిడి సాయిబాబా అన్నాడు. ఆయన ఫస్ట్ మనం ఏం చేయాలంటే అతని గురించి చరిత్ర రాయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? అతని మీద విశ్వాసం ఉండాలి. ఫస్ట్ మనకి విశ్వాసం ఉండాలి. కాబట్టి ఫస్ట్ షిరిడీని దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనకు సమ్యక్ దర్శనం, ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత అతని గురించి మనం ఒక చరిత్ర రాయాలంటే ఏం చేయాలి? మనం అతను రకరకాల పుస్తకాలు చదవాలి అతని గురించి. అంటే అతను జ్ఞానం సంపాదించుకోవాలి. అంటే రెండవది జ్ఞానము. ఆ తర్వాత అతని గురించి ఒక పుస్తకం రచించాలంటే, అతని చరిత్ర రచించాలంటే మనం ఏం చేయాలి? తర్వాత చరిత్ర రచిస్తాము. ఇక్కడ చరిత్ర అంటే ఇక్కడ చరిత్ర అని గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనకు చరిత్ర కాదు, ఇక్కడ లెక్క ప్రకారం ఇక్కడ ప్రవర్తన అని అర్థం. ఏదో తమాషాగా మాత్రమే మీకు చెప్పి, ఎందుకంటే ఒక వరుస క్రమం కావాలంటే రేపు ఎగ్జామ్ ఇస్తారు కూడా ఈ విధంగా రకరకాలుగా మార్చి ఇక్కడ ఈ వరుస క్రమం రాయమంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ది సమ్యక్ దర్శనము, తర్వాత సమ్యక్ జ్ఞానము, తర్వాత సమ్యక్ చరితము. సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరితం అనే విధంగా వరుస క్రమం గుర్తుపెట్టుకోండి. తర్వాత పంచ మహావ్రతములు. ఇక్కడ పంచ ఉంది. ఇక్కడ పంచ అంటే 5, మొత్తం ఇక్కడ 5 ఉంటాయి. ఇక్కడ 1 సత్యము, 2 అహింస, 3 అస్థేయం, 4 అపరిగ్రహ, 5 బ్రహ్మచర్యం. ఈ విధంగా 5 ఉంటాయి. మొదటిది సత్యం. తర్వాత వరుసగా 3 ఆలు వచ్చాయి. అహింస, అస్థేయం, అపరిగ్రహ. 5వది బ్రహ్మచర్యం. ఇక్కడ ఈ మొదటి 4 సత్యం, అహింస, అస్థేయం, అపరిగ్రహాన్ని ఎవరు ప్రతిపాదించారంటే 23వ తీర్థంకరుడు. ఎవరైనా 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు, ఆయన ప్రతిపాదించాడు. ఈ చివరి 5వది బ్రహ్మచర్యం ఎవరు ప్రతిపాదించాడంటే వర్ధమాన మహావీరుడు 24వ తీర్థంకరుడు, చివరి తీర్థంకరుడు ప్రతిపాదించాడు బ్రహ్మచర్యము. అయితే ఇక్కడ మనకి సత్యం అంటే ఏంది? సత్యాన్ని మాట్లాడాలి, అబద్ధం మాట్లాడదు, నిజాన్ని మాత్రమే మాట్లాడాలి. అహింస అంటే అర్థమైంది అంటే జీవహింస చేయరాదు. అంటే జీవహింస అంటే చంపడం కాదు, ఇక్కడ మాటల ద్వారా కూడా కొంతమంది మాటల ద్వారా చంపేస్తుంటారు మనుషులు అన్నమాట. ఈ విధంగా మాటల ద్వారా ఎవరిని బాధ పెట్టకూడదు, అదేవిధంగా వాళ్ళని చంపి కూడా జీవహింస చేయకూడదని అర్థం ఇక్కడ అహింస అంటే. అస్థేయం అంటే అర్థమైంది? అస్థేయం అంటే దొంగతనం చేయరాదు. ఇది సులభంగా గుర్తుపెట్టుకోండి. అస్థేయం అంటే
ఇక అస్థేయంలో ఆస్తి అంటే ఆస్తి అనుకోండి. ఆస్తి అంటే ఆస్తిని ఇతరుల ఆస్తిని దొంగిలించకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అస్థేయం అంటే ఆస్తి గుర్తు రావాలి. ఇతరుల ఆస్తిని దొంగిలించకూడదు అంటే దొంగతనం చేయరాదని అర్థము. తర్వాత అపరిగ్రహ అంటే అర్థం ఏంటంటే అన్ని రకాల బంధముల నుంచి విముక్తి అని అర్థం. ఇది సులభం గుర్తుపెట్టుకోవాలంటే అపరిగ్రహ గ్రహ అంటే గృహం అని గుర్తుపెట్టుకున్న. గృహం అంటే వర్ధమాన మహావీరుడు గృహం అని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా, అంటే అతను అన్ని బంధాల నుంచి విముక్తి పొందాడు. కాబట్టి ఇక్కడ మనకి అంటే అపరిగ్రహ అన్నప్పుడు మీనింగ్ అడిగితే అపరిగ్రహ అంటే గృహ గుర్తు రావాలి. అంటే గృహముల నుంచి బయట విముక్తి పొందడం అంటే ఇంట్లో నుంచి గృహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అంటే అర్థమైంది. ఇక్కడ అన్ని రకాల బంధం నుంచి విముక్తి అనే అర్థం అపరిగ్రహ అంటే. తర్వాత బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచర్యం అంటే తెలుసు కదా, అంటే పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉన్న బ్రహ్మచర్యం ఆచరించడమే బ్రహ్మచర్యము. దీన్ని మాత్రం ఈ చివరి బ్రహ్మచర్యాన్ని ఎవరు ప్రతిపాదించాడంటే వర్ధమాన మహావీరుడు. మొదటి 4 సత్యము, అహింస, అస్థేయం, అపరిగ్రహాన్ని ఎవరు ప్రతిపాదించాడంటే 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు ప్రతిపాదించాడు. తర్వాత ఈ జైన మతం ప్రకారము జ్ఞానము 5 రకాలు. పంచ మహావ్రతములు ఎలా అయితే 5 రకాలు, అదేవిధంగా జ్ఞానం కూడా 5 రకాలు. ఇవి 1 మతి, 2 శృతి, 3 అవధి, 4 కేవలం, 4 మనఃపర్యాయం. ఈ 5 పదాలు బాగా గుర్తుపెట్టుకో. 2-3 సార్లు పలికితే గుర్తుంటాయి. రేపు ఎగ్జామ్ ఇవ్వచ్చు. ఏమనంటే జైన మతం ప్రకారము, జైన విద్యా విధానం ప్రకారము జ్ఞానం అనేది ఈ కింది వాటిలో ఏది కాదు అంటాడు ఇక్కడ. అంటే ఇట్లా 3 చేసి 1 వేరేది ఇవ్వచ్చు. అందువల్ల ఒకసారి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు సులభంగా తమాషాగా గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ మనం ఒకసారి ఇక్కడ మనకు జైన మతం అంటే మనకు మెయిన్ గుర్తొచ్చేది ఎవరంటే వర్ధమాన మహావీరుడు. గుర్తు వస్తుంది ఇక్కడ. ఇప్పుడు తమాషా గుర్తుపెట్టిన ఇక్కడ ఒక అవ్వ ఉంది. ఆ అవ్వకి వయసు అయిపోయి మతిపోయింది. మతిపోయి వాళ్ళ మనవరాలు ఒక అమ్మాయి ఉంటే శృతి అనే అమ్మాయి ఉంది. ఆ శృతి అమ్మాయిని ఎప్పుడు ఆ శృతిని మాత్రం కేవలం చాలామంది ఇంతమంది ఉన్నా కూడా కేవలం ఆ శృతిని తిడుతూనే ఉంటుంది. ఆ శృతిని ఆ కోడలు ఉంటే శృతి కోడలు అనమాటానికి ఆ కోడల్ని తిడుతూ ఉంటుంది. అనేక పర్యాలు నీకు జ్ఞానం లేదని ప్రతి పని చేస్తున్నా కూడా నీకు జ్ఞానం లేదని చెప్పి తిడుతూ ఉంటుంది. ఎవరంటే శృతిని తిడుతుంది అనేక పర్యాయాలు. ఎవరిని తిట్టేది? అవ్వ ఎంత వద్దన్నా కూడా తిట్టొద్దవ్వ అన్నా కూడా వద్దన్నా కూడా తిడుతూ ఉంటుంది అక్కడ అవ్వ. ఇక్కడ మనకు ఇక్కడ అవ్వ అంటే ఇక్కడ అవధి జ్ఞానంలో 5 రకాలు. ఒకటి అవధి ఉంది. ఇక్కడ అవ్వ అవి మతిలేనవ్వ అంటే ఇక్కడ మతి కూడా జ్ఞానం ఉంది. ఇక్కడ మతి ఉంది. ఎవరిని తిడుతుంటే ఇక్కడ శృతి అమ్మాయిని తిడుతుంది కూడా. ఇక్కడ శృతి కూడా జ్ఞానం. తర్వాత కేవలం శృతిని మాత్రం తిడుతుంది. ఇక్కడ కేవలం అంటే ఇక్కడ కేవలం కూడా పదం ఉంది. ఇక్కడ అనేక పర్యాయాలు తిడుతుంది. అంటే వద్దన్నా కూడా వద్దన్న గుర్తు వర్ధమాన గుర్తురావాలి. వద్దన్నా అంటే వర్ధమాన మహావీరుడు గుర్తురావాలి. ఎందుకంటే మనకు జైన మతం కాబట్టి జైన మతం గుర్తు రావాలంటే వర్ధమాన మహావీరుడు గుర్తు రావాలి కదా. అనేక పర్యాయాలు తిడుతుందంటే ఇక్కడ మనఃపర్యాయం విధంగా ఈ పదాలు గుర్తుపెట్టుకునే జ్ఞానం 5 రకాలండి. ఏదంటే మతి, శృతి, అవధి, కేవలం, మనఃపర్యాయం. 5 పదాలు గుర్తుపెట్టుకోండి. తర్వాత మోక్షం పొందడానికి చేసే వ్రతం, మోక్ష సాధన వ్రతం ఏంటంటే సల్లేఖన లేదా సంతార. దీని తమాషా గుర్తుపెట్టుకుంది. ఇక్కడ సల్లేఖన అంటే చలి. కొంతమంది ఇప్పుడు అయ్యప్ప స్వాములు కానీ వాళ్ళైతే వాడు కూడా వ్రతం చేస్తారు. కొన్ని రోజులు ఎటువంటి మాంసాహారం తినకుండా మందు తాగకుండా వాళ్ళు అంటే ఉదయాన్ని కూడా ఆ చలికాలంలో చన్నీటిలో స్నానం చేస్తారు. చలి కూడా ఉండదు వాళ్ళకి. సల్లేఖన చలి ఉండదు. చలి ఉండకుండా అటువంటి వ్రతం అన్నమాట. చలి పట్టకుండానే చన్నీళ్ళు స్నానం చేస్తారు వాళ్ళు. ఇది మోక్ష పొందడానికి చేసే వ్రతం. జైన మతం ఏదంటే చలి లేదు అంటే సల్లేఖన. ఇంకా దీన్ని సంతార అంటారు. ఇక్కడ తార అంటే వాళ్ళు ఈ మోక్షం పొంది వాళ్ళు ఇంకా మరి జన్మ ఉండదు వాళ్ళకి. వాళ్ళు తారలో కలిసిపోతారు అంటే ఒక ధ్రువతారలాగా మిగిలిపోతారు వాళ్ళు కూడా. అంటే మోక్షాన్ని పొందడానికి చేసే వ్రతం ఏంటంటే సంతారాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ జైన మతం నమ్మే మరో అంశము ముఖ్య సిద్ధాంతం ఏంటంటే అనేకాంతవాదం అంటే ఒక విషయానికి అనేక సామర్థ్యాలు ఉంటాయి. అనేకాంతవాదం అనేక సామర్థ్యాలు ఉంటాయి. ఒక విషయానికి అనేక సామర్థ్యాలు ఉంటాయి. కాబట్టి
ఒక విషయాన్ని ఒకే కోణంలోనే తీసుకోకుండా దానికి సంబంధించి అన్ని అంశాలను చూడాలి. అదేవిధంగా ఒక ఉపాధ్యాయుడు కూడా ఒక విషయం గురించి అందరి అభిప్రాయం తెలుసుకుని అంగీకరించాలి, చూడాలి. ఈ విధంగా ఒకదాని గురించి ఆలోచించకూడదు. ఈ విధంగా ఏదైనా ఒక విషయం తీసుకుంటే దానికి అనేక సామర్థ్యాలను మనం గమనించాలి. కాబట్టి అనేకాంతవాదం అనే అర్థం ఏంటంటే ఒక్క విషయానికి అనేక సామర్థ్యాలు ఉంటాయి. తర్వాత జైనుల కాలంలో విద్యా లక్ష్యాలు. ఒకటి సంవర. సంవర అంటే నిత్య జీవితంలో జరిగే వ్యవహారిక అంశాల్లో వచ్చే మార్పులను ఆపే ప్రక్రియ. అంటే ఆత్మ తప్పనిసరిగా విషయ వస్తువులతో విముక్తి పొందాలి అని తెలిపేదే సంవర. ఇది ముఖ్యంగా అంటే మనకు రకరకాల వ్యామోహాలు ఉంటాయి మనుషులకి. అంటే బంగారు కావాలి, అది కావాలి, డబ్బులు కావాలి, ఆస్తులు కావాలని చెప్పి విషయ సంపదలు ఉంటాయి. వీటి నుంచి మనం విముక్తి పొందాలనేదే సంవర. తమాష గుర్తుపెట్టుకుంది ఇక్కడ. సంవర అంటే సవర గుర్తు రావాలి. అంటే బంగారు సవర కొంటున్నావు, 2 సవర్లు కొంటాం అంటుంటారు కదా, అంటే బంగారం గుర్తు రావాలి. సంవర అంటే సవర, సవర అంటే బంగారం గుర్తు రావాలి. బంగారం అనేది ఒక విషయ వస్తువు కదా, ఆ విషయ వస్తువు నుంచి మనం విముక్తి పొందాలి అని తెలిపేదే సంవర. ఆత్మ తప్పనిసరిగా విషయ వస్తువుతో విముక్తి పొందాలని తెలిపేదే సంవర. తర్వాత ఇంకో పదం నిర్జర. జైన కాలంలో విద్యా లక్ష్యం రెండోది నిర్జర. ఆత్మ తాను చేసే కర్మను అనుసరించి వచ్చే ఫలితమే నిర్జర. ఎటువంటి కర్మ చేస్తారో, వాళ్ళు చెడు చేస్తే వాళ్ళు కూడా చెడు జరుగుతుంది, వాళ్ళు మంచి చేస్తే అతనికి మంచే జరుగుతుంది. వయసులో ఉన్నామని మనం ఇష్టప్రకారంగా పెద్దల్ని గౌరవించకుండా రకరకాల తప్పులు చేస్తే, అందరికి అన్యాయం చేస్తే మనం కూడా ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. మనం ముసలివాడిన తర్వాత దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు ఏదో ఒక రూపంలో. కాబట్టి ఇక్కడ నిర్జర అంటే ఆత్మ తాను చేసిన కర్మను అనుసరించి వచ్చే ఫలితమే నిర్జర. తర్వాత విద్యా లక్ష్యము లోక కళ్యాణం. అంటే లోక కళ్యాణం కోసం, అంటే ప్రజలందరూ బాగుండాలి అనే లక్ష్యం కూడా ఈ జైన కాలంలో విద్యా లక్ష్యము. తర్వాత పరలోక ప్రాప్తి. అంటే వీళ్ళకి పరలోక ప్రాప్తి, ఇంకా జన్మ లేకుండా వాళ్ళు మోక్షం పొందాలని, విముక్తి లేదా మోక్షాన్ని పొందడం ఇక్కడ. తర్వాత ఐదోది లక్ష్యం ఏంటంటే ఇక తీర్థంకరుల చరిత్ర బోధనల అధ్యాయం. ఈ లేక విద్యా లక్ష్యం ఏంటంటే తీర్థంకరులు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క చరిత్ర గురించి తెలుసుకోవాలి, వాళ్ళ యొక్క బోధనలు చేశారు, ఆ బోధన కూడా వాళ్ళు చదువుకోవాలి, నేర్చుకోవాలి. ఇంకా లక్ష్యం ఏంటంటే త్రిరత్నాలు పంచమహారతల అధ్యాయం. వాళ్ళు ముఖ్యంగా ఈ త్రిరత్నాల గురించి, 3 రత్నాల గురించి, తర్వాత పంచమహారతలు కూడా అధ్యయనం చేయాలి. ఇంకా వీళ్ళ యొక్క విద్యా లక్ష్యం ఏంటంటే నిర్వాణం పొందడమే జీవిత లక్ష్యము. ఇక్కడ నిర్వాణం అంటే విముక్తి లేదా మోక్షాన్ని పొందడమే వీళ్ళ యొక్క విద్యా లక్ష్యము. ఇది జైనుల కాలంలో విద్యా లక్ష్యాలు. ఈ జైనుల విద్యా విధానం ప్రకారము ప్రవేశం అంటే విద్యార్థులని, పిల్లల్ని పాఠశాలలో చేర్చే వయసు ఏంటంటే 5 సంవత్సరాలు. ఎంతమంది వేద విద్యా కాలంలో 5 సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళు పాఠశాల చేర్చేవాళ్ళు కాదు, ఇంటి దగ్గరే వాళ్ళకి సరస్వతి పూజతో వాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళకి విద్యాభ్యాసం చేయించేవారు. ఎవరు? 5 సంవత్సరాలకి. ఏది వేద విద్యలో. అయితే పాఠశాల చేరే వయసు ఒక్కొక్కరికి ఒక విధంగా ఉండని చెప్పుకున్నాం అక్కడ. అంటే బ్రాహ్మణులకైతే 8 సంవత్సరాలు, క్షత్రులకైతే 10 సంవత్సరాలు, తర్వాత వయసులకైతే 12 సంవత్సరాలని ఇంతకుముందు మనం వేద విద్యా కాలం చెప్పుకున్నాం. ఇక్కడైతే శిశువుకి అంటే అది వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఇక్కడ ఇప్పుడు బ్రాహ్మణులు కావచ్చు, వయసులు కావచ్చు, తర్వాత క్షత్రులు కావచ్చు, ఇంకా శూద్రులు కూడా కావచ్చు. శూద్రులు కూడా అందరికి కూడా విద్య ఉంది ఇక్కడ జైన విద్యా కాలంలో. ఇక్కడ ఈ ప్రతి ఒక్కరికి కూడా 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళని విహారాలలో లేదా ఆశ్రమాలలో లేదా ఆరామాలలో ప్రవేశం ఉండేది, పాఠశాలలో చేర్చేవాళ్ళు. ఇక్కడ ఎటువంటి ఉత్సవం లేదు. ఇక్కడ వేద విద్యాకాలంలో ఉపనయన ఉత్సవం జరిగేది పాఠశాల చేర్చేటప్పుడు, కానీ ఇటువంటి ఉత్సవం కూడా ఇక్కడ జైనుల విద్యాకాలంలో లేదు. ఎలాంటిమైన కఠినమైన నిబంధనలు ప్రవేశానికి లేవు. నువ్వు బ్రాహ్మణుడివి, నువ్వు క్షత్రుడివి, నువ్వు శూద్రుడివి, నీకు శుద్ధుడు కాబట్టి ప్రవేశం లేదు, అటువంటిది లేదు. ఇక్కడ కఠినమైన నిబంధనలు లేవు. ఇక్కడ ఎవరైనా కూడా చేరవచ్చు. కేవలము తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆశ్రమానికి వెళ్తే అతనికి అర్హత సామర్థ్యం అతనికి ప్రవేశం కల్పిస్తారు. అంటే అతనికి వయసు చూసి ఇక్కడ అక్కడ ప్రవేశాన్ని కల్పిస్తారు. బోధనా భాష
ఈ జైన విద్యా విధానం యొక్క ముఖ్యమైన బోధనా భాష ఏదంటే ప్రాకృతం. పాలి భాష కూడా ఉండేది, కానీ ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఇక్కడ ప్రాకృతం. జైనుల బోధనా భాష ఏదంటే ప్రాకృతం. విద్యా సంస్థలు ఎంతమంది చెప్పుకున్నాం. ఏంటివి? ఆరామాలు లేదా విహారు లేదా ఆశ్రమాలు. ఈ ఆశ్రమ పదం కూడా మనకు వేద విద్యా కాలం వచ్చింది. ఈ ఆరామాలు విహారాలు కూడా బౌద్ధ మతం కూడా, బౌద్ధ విద్యాలను కూడా వస్తాయి. అయితే ఇక్కడ కూడా ఆరామాలు విహారాలు కూడా అంటారు. ఇక్కడ ఈ జైన ఆరామాలు లేదా జైన విహారాలను కూడా ఇక్కడ అంటారు. ఇక్కడ రెసిడెన్షియల్ విద్య కూడా, ఇక్కడ వేద విద్యాకాలం కూడా రెసిడెన్షియల్ విద్య అంటే గురువు దగ్గరే అడవుల్లో ఆశ్రమాల దగ్గర ఉండి అక్కడ చదువుకునేవాళ్ళు. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే రెసిడెన్షియల్ విద్య జైన విద్యా విధానం ప్రకారం కూడా. ఇంకా మరో విషయం ఏంటంటే జైన మతానికి బౌద్ధ మతానికి దగ్గరి పోలిక ఉంది. ఎందుకంటే ఇక్కడ వర్ధమాన మహావీరుడు బుద్ధుడు కూడా సమకాలీనులు, ఇద్దరు కూడా ఒకే వయసు దాదాపుగా. అంటే కొద్దిగా వర్ధమాన మహావీరుడే వయసులో పెద్ద ఇద్దరు కంటే. ఇక్కడ బోధనా పద్ధతులు కానీ, విహారాలు, ఆశ్రమాలు లేదా ఆరామాలు నడిపే తీరు కానీ, మత ప్రచారం చేసుకునే తీరు కానీ ఒకటే దాదాపుగా బౌద్ధ మతంలో జైన మతంలో. కాబట్టి ఈ మతాలని ఒకే నాణానికి బొమ్మ బొరుసు అని పిలుస్తారు. బొమ్మ బొరుసు అని ఒకే నాణానికి వేటిని పిలుస్తారంటే జైన మతము, బౌద్ధ మతం అని గుర్తుపెట్టుకోండి. ఇంకా చెప్పాలంటే మనం ఇక్కడ ఇతన బౌద్ధమాన మహావీరుడి భార్య పేరు యశోదరే, బుద్ధుని భార్య పేరు కూడా యశోదరే. ఇక్కడ తర్వాత ఉపాధ్యాయుని పాత్ర. ఇక్కడ ఉపాధ్యాయుడిని జైన మతంలో ఇక్కడ జైన సన్యాసి అంటారు. ఇక్కడ సన్యాసి అంటే సంస్కృతి పరిరక్షకులు. ఇక్కడ జైనుల విద్యా విధానం కూడా వేద విద్యలాగే ఉపాధ్యాయ కేంద్రిత విద్యగా గుర్తించారు. జైనుల విద్యా విధానంలో ఉపాధ్యాయుడికి అత్యంత గౌరవాన్ని ఇచ్చారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా విద్యార్థుల ముందు ఆదర్శంగా ఉండాలి, వాళ్ళు మంచిగా నడుచుకోవాలి. జైనుల నియమాలను, పంచమహావ్రతాలను ఉపాధ్యాయులు ఖచ్చితంగా అనుసరించాలి. ఇంకా ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడి యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే నిర్వాణం పొందడం, అంటే విముక్తి లేదా మోక్షాన్ని పొందడం. ఇది కూడా ఉపాధ్యాయుడి యొక్క ఒక లక్ష్యం అతనికి. దానికోసం అతను నిరంతరం ఉపాసన చేయాలి, ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి అతను నిరంతరం. విద్యాలయాల నిర్వహణ బాధ్యత ఆచార్యుడిదే. ఉండే కదా అవన్నీ కూడా ఎవరి యొక్క బాధ్యత అంటే ఆచార్యులదే, విద్యాలయాల బాధ్యత. వీరు విద్యని ఆశ్రమాలు, విహారాలు, మఠాలలో అందించేవారు. వీటిపై ప్రభుత్వ అధికారం లేదు, మొత్తం బాధ్యత ఆచార్యులది. ఇక్కడ వీరికి జీతభత్యాలు కూడా లేవు. చూసారా, ఉపాధ్యాయులకి జీతభత్యాలు కూడా లేవు. ఈ కారణం ఉపాధ్యాయుడు కొనసాగాలంటే మంచి క్షమ, దాతృత్వం, సత్ప్రవర్తన కలిగి ఉండి కనీసం 10 సంవత్సరాలు పరివ్రాజక జీవితం గడపాలి. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. రేపు ఎగ్జామ్ అడగవచ్చు. ఉపాధ్యాయుడు కావాలంటే జైన మతంలో ఎన్ని సంవత్సరాలు అతను పరివ్రాజక జీవితం గడపాలంటే 10 సంవత్సరాలని గుర్తుపెట్టుకోండి. తర్వాత శిష్యుడు. ఉపాధ్యాయులకు సేవ చేయడము విద్యార్థుల విధులలో ఒకటిగా భావించాలి. వాళ్ళు ఉపాధ్యాయులకు సేవ చేయాలి. ఆశ్రమాన్ని శుభ్రపరచడము, గురువుకి స్నానాధికాలు ఏర్పాటు చేయడము, భోజనము తయారు చేయడము, భిక్షాటన మొదలైన మరికొన్ని విధులు కూడా నిర్వహించాలి శిష్యులు. గురువులను దైవంగా భావించి వారి ఆజ్ఞలను తప్పనిసరిగా పాటిస్తూ విద్యాభ్యాసం చేయాలి శిష్యులు. తర్వాత బోధనా ప్రణాళిక, బోధనాంశాలు. ఈ జైనుల కాలంలో ఒక క్రమబద్ధమైన పాఠ్య ప్రణాళిక అనుసరించలేదు. ఒక క్రమబద్ధ పాఠ్య ప్రణాళిక అనేది లేదు జైనుల కాలంలో. వీటిలో మనం ఏం చెప్పారని చూస్తే ఒకసారి సామాన్య శాస్త్రము, రసాయన శాస్త్రము, తత్వశాస్త్రము, ఖగోళ శాస్త్రము, జాతకాలు, నెక్స్ట్ 3 R's రీడింగ్, రైటింగ్, అథమెటిక్, ఇంకా జైన తీర్థంకరుల కథలు, వారి యొక్క బోధనలు, వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, పురాణాలు, గణిత శాస్త్రము, జ్యోతిష్యము, యోగా, సంగీతం, ఆయుర్వేదము, రాజనీతి శాస్త్రము, వ్యాకరణము, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క బోధనా ప్రణాళికలో బోధనాంశాలుగా
ఉండేవి. ముఖ్యంగా వీటి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకసారి రసాయన శాస్త్రం బాగా గుర్తుపెట్టుకున్నాం ఒకసారి. ఎందుకంటే ఎంతమంది వేదాల్లో ఇవి కనిపించదు కాబట్టి రసాయన శాస్త్రం అనేది ఈ జైనుల కాలంలో కూడా బోధనాంశంగా ఉండేది ముఖ్యంగా. తర్వాత జైనుల కాలంలో బోధనా పద్ధతులు, ఒకటి మౌఖిక పద్ధతి. ఇది కూడా వేదకాలంలో ఉన్నది మౌఖిక పద్ధతి. ఇంతమంది చెప్పుకున్నాం కదా అక్కడ. మౌఖిక పద్ధతి అంటే ఉపాధ్యాయుడు చెప్పింది వినడం మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం అని చెప్పుకున్నాం కదా, అంటే మౌఖిక పద్ధతి. రెండవది అనుకరణ పద్ధతి. అనుకరణ పద్ధతి అంటే ఉపాధ్యాయుడు చెప్పింది శిష్యులు అనుకరిస్తూ ఉంటారు. ఇంకా మూడవది పునరావర్త లేదా బట్టి పద్ధతి. అంటే ఆ చదివింది 2-3 సార్లు చదివి అర్థం లేకుండా కూడా బట్టి 2-3 సార్లు చదివి గుర్తుపెట్టుకోవడం. నాలుగవది ప్రయోగాత్మక పద్ధతి. ఐదవది చర్చా పద్ధతి. ఆరవది స్వీయ అభ్యసనం. స్వీయ అభ్యసనం అంటే విద్యార్థులే తమకు తామే చదువుకోవడం నేర్చుకోవడం. ఏడవది వైయక్తిక బోధనా పద్ధతి. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ వైయక్తిక బోధనా పద్ధతి అనేది వేదకాలంలో లేదు, ఇక్కడ మనకు జైనుల కాలం ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. కింది వాటిలో జైన విద్యాకాలం బోధనా పద్ధతి ఏదన్నప్పుడు ఇక్కడ వైయక్తిక బోధనా పద్ధతి గుర్తుపెట్టుకోండి. వైయక్తిక బోధనా పద్ధతి అంటే ఇప్పుడు సామూహిక బోధన పద్ధతికి అవకాశం లేదు ఇక్కడ జైనుల కాలంలో. అంటే అందరిని కూర్చోబెట్టి ఒకేసారి అందరికి కలిపి చదువు చెప్పడం లేదు. వేదకాలం ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం కూడా ఉంది కదా మనకి. అంటే సామూహిక బోధన పద్ధతి అంటే అందరినీ ఒకేసారి కూర్చోబెట్టి అందరికి ఒకేసారి చెప్పేవాడు కాదు. సామూహిక బోధన పద్ధతి అవకాశం లేదు ఎక్కడంటే జైనుల కాలంలో. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సామూహిక బోధనా పద్ధతికి అవకాశం లేదు, ఇక్కడ వైయక్తిక బోధనా పద్ధతి ఉంది. అంటే వాళ్ళ వయసుల ప్రకారము ఒక్కొక్కరికి ఒక విధంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పేవాళ్ళు. వైయక్తిక బోధనా పద్ధతి ఉన్నది జైనుల కాలంలో. సామూహిక బోధనా పద్ధతికి అవకాశం లేదు ఎక్కడంటే జైనుల కాలంలో. ఇంకొకటి మానిటోరియల్ పద్ధతి కూడా ఇక్కడ ఉంది. ఎంతమంది చెప్పుకున్నాం మనం వేద విద్య కాలం చెప్పుకున్నాం కదా. మానిటోరియల్ పద్ధతి అంటే ఒక తెలివైన విద్యార్థి మిగతా పిల్లలకి బోధిస్తాడు అని చెప్పుకున్నాం అక్కడ. ఉపాధ్యాయుడు కాకుండా ఉపాధ్యాయుడు కష్టం ఉన్నప్పుడు అతనికి ఒక్కోసారి ఏం చేస్తాడంటే పిల్లలు ఎక్కువ ఉన్నప్పుడు తెలివైన విద్యార్థి దగ్గర నుంచి మిగతా పిల్లలకి చేపిస్తాడు విధంగా. తర్వాత మహిళా విద్య. ఇంతమంది వేదకాలంలో ఫస్ట్ తొలి వేదకాలంలో మహిళా విద్య ఉన్నది, కానీ తర్వాత మలి వేదకాలంలో మనువు వచ్చిన తర్వాత మహిళా విద్య అనేది లేదు కదా అక్కడ. కానీ ఈ జైనుల కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నది. శూద్రులకు కూడా విద్య ఉన్నది, మహిళలకు కూడా ఉన్నది. అయితే ఇక్కడ మహిళలకు మాత్రం వాళ్ళకి పెళ్లి పెళ్లి వరకే వాళ్ళకి విద్యా అవకాశం ఉండేది. అంటే బాలికలకి విద్య అందించారు, బాలికలకి మాత్రం ఇక్కడ విద్యను అందించారు జైనుల కాలంలో. కానీ వీళ్ళకి పరిణయం అనే కారణంతో మహిళలకు విద్యను దూరం చేశారు. పరిణయం అంటే పెళ్లి అనే కారణంతో, అంటే స్త్రీలకి పరిణయం వరకు పెళ్లి వరకు విద్యా అవకాశం ఉండేది. పెళ్లి చేసుకునే వరకు మాత్రమే వాళ్ళకి విద్యా అవకాశం ఉండేది, బాలికలకు మాత్రం విద్యా అవకాశం ఉండేది. వీళ్ళకి పెళ్లి అయిన తర్వాత విద్యా అవకాశం లేదు జైనుల కాలంలో. జైన విద్యా విధానం ప్రకారం మహిళలకి పెళ్లి వరకు మాత్రమే వాళ్ళకి విద్యా అవకాశం ఉండేది, పెళ్లి తర్వాత అవకాశం లేదు. ఈ జైన మతము 2 భాగాలు విభజించబడింది. ఈ జైనులు కూడా 2 రకాలు ఉంటారు మనలో. ఒకటి శ్వేతాంబరులు, 2 దిగంబరులు. ఇక్కడ శ్వేతాంబరులు అంటే వాళ్ళు కొంతమంది తెల్లని దుస్తులు ధరించే వారిని జైన మతంలో శ్వేతాంబరులు అంటారు. దిగంబరులు అంటే వాళ్ళకి అసలు దుస్తులే ఉండవు ఒంటి మీద, అటువంటి వాళ్ళని దిగంబరులు కూడా అంటారు ఇక్కడ జైన మతంలో. ఇకపోతే ఈ జైనుల వాస్తు శిల్పకళ నిలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇప్పుడు మనం చూడాలనుకుంటే, రాజస్థాన్లోని మౌంట్ అబూలో ఉంది దిల్వారా దేవాలయం. ఈ దిల్వారా జైన దేవాలయము 11వ మరియు 13వ శతాబ్దాల మధ్యకాలంలో స్థాపించబడిన దిల్వారా జైన దేవాలయాలు దేశంలోని నిర్మాణ పరిపూర్ణతకు అత్యుత్తమ నమూనాలు ఒకటిగా పరిగణించబడతాయి. 5 ఆలయ నిర్మాణాల సముదాయమైన ఈ దిల్వారా జైన దేవాలయాలు మౌంట్ అబూ నుండి దాదాపు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మౌంట్ అబూ నుండి తెల్లని పాలరాయితో చెక్కబడిన ఈ దేవాలయాలు తలుపుల నుండి పైకప్పుల వరకు ప్రతి చోట విస్తరించి ఉన్న క్లిష్టమైన డిజైన్లు కలిగి ఉన్న లోపలి భాగాలను కలిగి ఉన్నాయి. ఈ దిల్వారా జైన దేవాలయాలు మౌంట్ అబూలో తప్పక సందర్శించవలసిన ప్రదేశము. తర్వాత మరో కర్ణాటకలో శ్రావణ బెలగోలలో గోమటేశ్వర విగ్రహం కూడా ఎంత ప్రసిద్ధమైనది జైనుల కాలం. ఇది కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలోని చెన్నగరాయి పట్టణానికి సమీపంలో ఉన్న పట్టణం ఇది బెంగళూరుకి 158 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. జైనులకు
ప్రీతిపాత్రమైన బాహుబలి గోమటేశ్వరుడు, ఇతను కూడా ఒక తీర్థంకరుడు. ఇతను ఈ గోమటేశ్వరుడు యొక్క అతి ఎత్తైన విగ్రహం ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ 2000 ఏళ్ల సంవత్సర పూర్వమే జైన మతం ఉండినట్లు తెలుస్తుంది. ఇక్కడ పశ్చిమ గంగా సామ్రాజ్యపు శిల్ప వాస్తుకళ నైపుణ్యానికి ఇది ఆలవాలము. మౌర్య రాజు చంద్రగుప్త మౌర్యుడు యుద్ధ జీవితంతో విసిగి ఇక్కడికి వచ్చి ధ్యానంతో మనశ్శాంతి పొందినట్టు తెలుస్తుంది. దక్షిణ కాశీగాను ఈ పట్టణాన్ని వ్యవహరిస్తారు. రాజస్థాన్లోని అబూ పర్వతము, ఒడిశాలోని ఉదయగిరి గుహలతో పాటు జైనులు ఈ శ్రావణ బెలగోళను కూడా పరమ పవిత్ర స్థలంగా భావిస్తారు. ఇంకా ఈ జైన క్షేత్రాల ప్రముఖమైనది మనకు తెలుగు రాష్ట్రంలో కూడా, అంటే తెలంగాణలో కూడా ఉంది ఒకటి. తెలంగాణలోని నల్గొండ జిల్లా కొలనపాకలో కూడా ఒక ప్రముఖ జైన క్షేత్రం ఉంది. ఇది వరంగల్ హైదరాబాద్ రహదారిలో హైదరాబాద్కి 65 కిలోమీటర్లు, ఆలేరుకు సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయము 2000 ఏళ్ల నాటిది. ఈ ఆలయ ప్రవేశ ద్వారం కోట ద్వారాన్ని తలపిస్తుంది. అక్కడ నుంచి 2 నల్లరి ఏనుగులు లోపలికి ఆహ్వానిస్తుంటాయి. ఆలయ నిర్మాణానికి డోలాపూర్ రాయిని రాజస్థాన్ తెప్పించారు. బయటకు వచ్చేందుకు కుడిపక్క ఎడమపక్క 2 ద్వారాలున్నాయి. లోపలంతా భారీ గోపురము. ప్రతి స్తంభంలోనూ సూక్ష్మ చిత్రకళ అబ్బురపరుస్తుంది. ఇందులో ఆదినాథుడు, మహావీరుడు, నేమినాథుడు లాంటి జైన దేవుళ్ల బొమ్మలే ప్రధాన ఆకర్షణ. ఆలయంలోకి అడుగుపెట్టగానే ఎడమవైపు నుంచి తీర్థంకుల బొమ్మలు కనిపిస్తాయి. ఇందులో బంగారము, పాలరాయి, నల్లరాతి చేసినవి ఉన్నాయి. లోపల నేలంతా పాలరాయే. ఆలయం చుట్టుపక్కల చెట్లు, ఇంకా మరో దేవాలయం ఉన్నాయి. ఆలయ ఆవరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇందులో 4 తీర్థంకరుల బొమ్మలతో ఏర్పాటు చేసిన పెద్ద బొమ్మ ఉంది. దీనికి జైనుల పండుగ దినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇక చివరిగా అసలుకి ఈ జైన విద్యా విధానంలో జైన మతం యొక్క ప్రధాన లోపాలు ఏంటంటే, ఒకటి అతి క్రమశిక్షణ. ఇందులో అతి క్రమశిక్షణ వల్ల చాలామంది మతాన్ని తీసుకోలేదు. తర్వాత రెండవది అతిగా విలువలు తెలపడం. విలువలు కూడా ఎక్కువగా విలువలు ఉండాలి దీంట్లో, అందువల్ల కూడా కష్టంగా ఉండేది. క్రమశిక్షణ కష్టంగా ఉండేది ఇక్కడ. ఇంకా నాస్తికవాదాన్ని అనుసరించడం, అంటే వీళ్ళు దేవుడు నమ్మేవాళ్ళు కాదు. దానివల్ల కూడా ఇది ఈ ప్రధాన యొక్క లోపము. ఓకే ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా ఏకాగ్రత ఉన్నారు కదా, వీటి మీద ప్రశ్నార్థం సమాధానం చెప్పండి. వర్ధమాన మహావీరుడు జైన మతంలో ఎన్నవ తీర్థంకరుడు? జవాబు చెప్పండి. 1వ తీర్థంకరుడు, 1వ తీర్థంకరుడు, 2వ తీర్థంకరుడు, 23వ తీర్థంకరుడు, 24వ తీర్థంకరుడు? జవాబు చెప్పండి. ఇక్కడ వర్ధమాన మహావీరుడు ఎన్నవ తీర్థంకరుడు అంటే ఆయన? ఓకే, ఊహించారా ఆన్సర్? జవాబు చెప్తానండి. వర్ధమాన మహావీరుడు అందరికంటే చివరి తీర్థంకరుడు, 24వ తీర్థంకరుడు. దీనికి జవాబు. తర్వాత ప్రశ్న, వర్ధమాన మహావీరుడి తల్లి పేరు? 1 గార్గి, 2 త్రిశిల, 3 మైత్రేయి, 4 ఇంద్రాణి? జవాబు చెప్పండి. వర్ధమాన మహావీరుని తల్లి పేరు? ఓకే, జవాబు ఊహించారా? చెప్తానండి. ఇక్కడ ఇంతమంది తమాషా చెప్పుకున్నాం కదా. వర్ధమాన మహావీరుడు వద్దంటానా అని గుర్తుపెట్టుకో. వర్ధమానం అంటే వద్దంటాను, నువ్వు వస్తానే వద్దంటాను సినిమాలో హీరో సిద్ధార్థ, హీరోయిన్ త్రిష అని చెప్పుకున్నాం కదా. అంటే ఇక్కడ సిద్ధార్థ అంటే సిద్ధార్థుడు వచ్చేసి తండ్రి పేరు, ఇక్కడ త్రిష అంటే త్రిశిల వచ్చేసి తల్లి పేరు. దీనికి సెకండ్ ఆప్షన్ జవాబు అవుతుంది. తర్వాత ప్రశ్న, త్రిరత్నములలో క్రింది వాటిలో లేనిది? 1 సమ్యక్ దర్శనము, 2 సమ్యక్ సత్యం, 3 సమ్యక్ జ్ఞానం, 4 సమ్యక్ చరితం? జవాబు చెప్పండి. త్రిరత్నములో లేనిది ఇంతమంది చెప్పిన వరుసగా మనం త్రిరత్నములో ఫస్ట్ మనం దర్శనం చేసుకోవాలి, తర్వాత జ్ఞానం సంపాదించాలి, తర్వాత చరిత్ర అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ అంటే మనకి ఇక్కడ లేనిది ఇక్కడ సమ్యక్ సత్యం. దీనికి జవాబు అంటే సమ్యక్ సత్యం లేదు కదా. తర్వాత ప్రశ్న, పంచ మహావ్రతములలో దొంగతనం చేయరాదు అని అర్థం గలది ఏమిటి? 1 సత్యము, 2 అహింస, 3 అస్థేయము, 4 అపరిగ్రహ? జవాబు చెప్పండి. ఇక్కడ ఓకే, జవాబు ఊహించారా? దొంగతనం చేయరాదు అని అర్థం కలది. జవాబు చెప్తున్నాను. ఇక్కడ ఇంతమంది చెప్పిన సత్యం అంటే సత్యాన్ని మాట్లాడాలని, అహింస అంటే మాటల ద్వారా కానీ వాటిని చంపడం ద్వారా కానీ శివహం చేయరాదు. అస్థేయం అంటే ఏం చెప్పాను? అస్థే అంటే ఆస్తి, అంటే ఆస్తిని దొంగలించకూడదు, అంటే దొంగతనం చేయరాదు అని అర్థం. ఇంతమంది అంటే మనకి ఆన్సర్ వచ్చేసింది కదా, అంటే దీనికి 3వ ఆప్షన్ జవాబు అవుతుంది. తర్వాత ప్రశ్న, జైనుల విద్యా విధానం ప్రకారము జ్ఞానం సంబంధించి వాటిలో లేనిది ఏమిటి? కింది వాటిలో 1 మతి, 2 శృతి, 3 అవధి, 4 ఐహికం? జవాబు చెప్పండి. ఓకే, జవాబు ఊహించారు కదా. అంటే మనం జైనుల కాలంలో
జ్ఞాన గురించి ఒక తమాషా కోడ్ చెప్పుకున్నాం. ఒక అవ్వ ఉండేదని ఇక్కడ అవ్వ అంటే ఇక్కడ అవధి, ఆమె మతి లేదు ఆమెకి, అంటే మతి అంటే ఇక్కడ మతి కూడా ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఆమెని ఒక అమ్మాయిని ఎప్పుడు తిడుతున్నది కోడలని, ఆ కోడల పేరు శృతి అని చెప్పుకున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ మతి, శృతి, అవధి ఉన్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ మనకు ఐహికం అనే పదం ఇక్కడ మనకు కనిపించదు కాబట్టి దీనికి ఆన్సర్ 4వ ఆప్షన్ జవాబు ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని మరోసారి చూసి నోట్స్ రాసుకోండి. మళ్ళీ మూడోసారి జాగ్రత్తగా ఏకాగ్రతగానండి. ఇంకా ఈ టాపిక్ మీరు ఎప్పుడు కూడా మర్చిపోయారు. నెక్స్ట్ వీడియోలో మనం బౌద్ధ విధానం గురించి నేర్చుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీ శ్రీ చాగనం శ్రీనివాసులు.